शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి, మీనరాశిలో శనైశ్చరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో శని మూలకంగా గోచార ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే జన్మస్థానంలో శని సంచారం అన్నమాట. అంటే ఏలినాటి శని ప్రభావము ఉంది శని మూలకంగా. అందున వక్రించి సంచరిస్తున్నాడు గనక ద్వాదశ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడాను కొన్ని శని మూలకంగా కలిగే సూచనలు ఉన్నాయి. అయితే మనము ఏ ఏ విషయాలలో జాగ్రత్త పడాలి మీనరాశిలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో అని అంటే, ప్రతి నిర్ణయం లోపల కూడాను మనము ఆచితూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించేటువంటి పనులను క్షుణ్ణంగా తెలుసుకొని మనము దాన్ని ప్రారంభించాలి. ఇకపోతే ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే కొంత పని భారం పెరుగుతుంది, వర్క్ ప్లేస్ లోపల శ్రమ మీకు పెరుగుతుంది. అయితే ఫలితం కూడాను ఉంటుంది, కానీ కొంత ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి శని మూలకంగా. ఇకపోతే అధిక శ్రమ అయినప్పటికీ మీ పనితనానికి గుర్తింపు మట్టుకు లభిస్తుంది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఉద్యోగం లోపల నైపుణ్యానికి ఆదరణ లభించి పదోన్నతిని కూడాను మీరు పొందేటువంటి అవకాశం కూడాను ఉంది. స్థిరమైనటువంటి ఉద్యోగంలో ఉంటారు. స్థానచలనం మూలకంగా ప్రారంభంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ మీరు వేరే వర్క్ ప్లేస్లోకి వెళ్ళడం కానివ్వండి, లేదా విభాగం మారడం కానివ్వండి, ఇలాంటివి జరగడం మూలకంగా మీకు సంతృప్తి ఉంటుంది. ఇక ప్రభుత్వోద్యోగులకు బాధ్యత మట్టుకు పెరుగుతుంది. చేసేటువంటి
వృత్తి లోపల స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ సమయము. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడాను అనుభవానికి తగినట్టుగా మీకు విలువ లభిస్తుంది. మీ చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోపల వ్యాపారస్తులు తొందరపాటుతనానికి లోను కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా జన్మస్థానంలో అంటే మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడు తృతీయ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తున్నాడు. తద్వారా మీరు డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబంలో అనవసరమైనటువంటి వ్యవహారము, అనవసరమైనటువంటి చర్చలకు తాలివ్వకుండా ఉండడం మూలకంగా మీకు కుటుంబం లోపల సంతోషకరమైనటువంటి వాతావరణం వెల్లువిరుస్తుంది. ఇకపోతే శనీశ్వరుడు ముఖ్యంగా వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా పార్ట్నర్స్తో అన్ని విషయాలను కూడాను చర్చించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే చేసేటువంటి వృత్తి పైన కూడాను ఈ శని యొక్క సంచారం ప్రభావం ఉంది. కనుక మీరు చేస్తున్నటువంటి సమయంలో చేసేటువంటి పనికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మీరు ప్రారంభించడం చాలా మంచిది. ఇకపోతే ఉద్యోగంలో మట్టుకు మీకు నైపుణ్యత ప్రదర్శించడం మూలకంగా గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. చదువుకునేటువంటి వారికి విద్యార్థులకు చాలా కలిసి వస్తుంది ఈ సమయము. సంతానం కొరకై ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు శుభవార్త ఈ సమయంలో ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే చదువు నిమిత్తమై హయ్యర్ ఎడ్యుకేషన్ విషయమై బయట దేశానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలం. అయితే కొన్ని విషయాలలో వ్యవసాయదారులకు ఇబ్బందులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు పక్కవారితో, అంటే వాళ్ళ భూమికి పక్కన ఉండేటువంటి వారితో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లతో వ్యవహారము, కలహాలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అయినప్పటికీ దిగుబడి బాగానే ఉంటుంది, సంతృప్తికరంగానే ఉంటారు. పారిశ్రామికవేత్తలకు కూడాను మీకు అనుకూలమైనటువంటి సమయం ఇది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి మీనరాశిలోనే వక్రించి సంచరిస్తున్నాడు గనక ఆరోగ్యంపై మీరు చాలా శ్రద్ధ చూపాలి. వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సమయం లోపల. అంటే మీరు ఆఫీసులో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, వ్యాపారంలో పూర్తిగా మీరు నిమగ్నమయ్యి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు అన్ని విధాలుగా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం ఈ శని సంచారం మూలకంగా. తర్వాత వృధా ఖర్చులు కూడాను మీకు ముందుకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని కూడాను నియంత్రించుకోండి. రాస్యాధిపతి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శని మూలకంగా మట్టుకు కొంత ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము ప్రధానంగా ఈ వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో అవసరం గనక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరణలో పెట్టండి, పనులను చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము,
సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక, అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక, అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.